హాయ్ అండి, జై శ్రీకృష్ణ. నేను మీ పావని రాచర్ల. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళాను కదా. ఆ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. స్వామి పైన ప్రేమ ఉండాలి కానీ మనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు మన కళ్ళ ఎదుటనే ఉంటాడు. మనకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఎక్కడుండైనా చేయించుకుంటాడు. నేను కొన్ని వీడియోస్ కూడా పెట్టిన మీకు, అమ్మవారికి అలంకరణ ఇట్లా. నేను ఇంకా అక్కడ ఆ ఊరు వాళ్ళతోటి కలిసి నాకు అవకాశం వచ్చింది, నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు శ్రీ వెంకటేశుడి కళ్యాణం జరిగింది అక్కడ. చూడండి, స్వామివారి ఎంత బాగా ముస్తాబై కూర్చున్నారు. నాగర్ కర్నూలు డిస్టిక్ చారగొండ గ్రామం అండి. ఇక్కడ 15 సంవత్సరాలు అయ్యింది ఈ గుడి స్థాపించి. వీళ్ళందరూ ఊరి పెద్దలు అందరూ కలిసి స్వామివారి కళ్యాణాన్ని జరిపించిండ్రు. చాలా బాగా జరిపించిండ్రండి. అసలు 2 కన్నులు సరిపోలేదు ఆ కళ్యాణం చూడడానికి. ఆ ఊరిలో అందరూ కూడా ఎంత డిసిప్లిన్గా, ఏ గొడవ లేకుండా స్వామివారి కళ్యాణము, ఏ అల్లరి లేకుండా చాలా బాగా చేశారండి. అందరూ సహకరించారు, ప్రజలు కూడా, వచ్చిన భక్తులు కూడా. చూడండి మీరు కళ్యాణము. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు, అమ్మ కూడా కూర్చుంది. కానీ నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి అమ్మతోని అందరితోటి ఇలా వీడియో తీసే అవకాశం, ఇంకా స్వామివారిని చూసి మళ్ళీ మన దగ్గర కూడా ఈ వీడియోని పెట్టి యూట్యూబ్లో పెట్టి అందరికీ కూడా చూపించే అవకాశం నాకు లభించింది. నేను చాలా ధన్యురాలిని. నిజం చెప్తున్నానండి. మనం స్వామివారి సేవని స్వార్థంగా చేయాలనుకుంటే ఆయన ఎక్కడున్నా కానీ మనకు అందిస్తారు. ఆ సేవ చేసుకోమని ఆజ్ఞాపిస్తారు. నాకు ఆ భాగ్యం లభించింది. అమ్మవారికి వస్త్రాలు కుట్టి అయ్యవారిని అమ్మవారిని కూడా నేను రెడీ చేశాను. నాతో పాటు ఊరు వాళ్ళతో పాటు నేను రెడీ చేశాను. నాకు కూడా భాగ్యం కల్పించిండ్రు. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, చాలా థ్యాంక్స్. నేను చాలా రుణపడి ఉంటా నాకు ఆ సేవ అందించినందుకు. గుళ్ళో ముందు రోజు భగవద్గీత పారాయణం, ఇంకా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అవన్నీ చేయించారండి. ఎంత బాగా అనిపించిందో. 2 రోజులు గుళ్ళోనే ఉన్నా, నేను గుళ్ళోనే తిన్నాను, గుళ్ళోనే ఉన్నాను. పడుకోవడం మాత్రమే ఇంటికి వెళ్ళినాను. భజన కూడా చేశారు, చాలా బాగా చేశారు. నాకు ఎక్కడున్న స్వామి దర్శనం తప్పదు. ఎందుకంటే నేను అలాగే కోరుకుంటా. నేను స్వామి సన్నిధిలోనే ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నాను. సో నాకు స్వామి అలాగే కల్పిస్తున్నాడు. ఈరోజు శనివారం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు కూడా స్వామికి మా టెంపుల్లో, ఇక్కడ రామాలయం భువనగిరిలో అలంకరణ, అభిషేకము అన్నింట్లో పాల్గొన్నాను. పొద్దున వీడియో కూడా మీకు సెండ్ చేశాను, చూడండి. చాలా బాగా జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, కన్నులారా తిలకించండి. మా ఊళ్ళో, మా అమ్మ ఊళ్ళో వెంకటేశ్వరుడి కళ్యాణము, పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. స్వామివారి కళ్యాణము ఎక్కడ చూసినా కళ్యాణము చూసినంత భాగ్యమే కదండి. సో నేను పెట్టిన వీడియోను కూడా ఆదరించండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
కాబట్టి అందరూ కూడా ఆ అయ్యవారు అన్నవారి యొక్క ముహూర్త సమయం కాబట్టి అంటూ ఈ యొక్క హిందూ ధర్మంలో అతి విశిష్టమైన దుర్గాదేవి ముహూర్తం. ఇటువంటి ఈ ముహూర్తాన్ని అందరూ కూడా అతి శ్రద్ధ పక్షులతో ఈ ముహూర్త సమయాన్ని వీక్షించి ఆనందపడగలరు. ఆ ఆనందములు ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఆ వెంకటేశ్వరు యొక్క శ్రీనివాస యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ దుర్గాదేవి ముహూర్తంలో అందరూ కూడా భక్తి శ్రద్ధతో పరిభ్రమణ ఆనందమైన కళ్యాణం చూడరాదు కళ్యాణం చూడరాదు శ్రీలక్ష్మి కళ్యాణం చూడరాదు శ్రీలక్ష్మి కళ్యాణం చూడరాదు శ్రీలక్ష్మి కళ్యాణం చూడరాదు. స్వామికి జీలకర్ర బెల్లం పెట్టడానికి స్వామిని అమ్మవార్ల సైడ్ పెట్టారు. ఇప్పుడు తెర వేస్తున్నారు చూడండి. ఆహా, అది చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకైతే ఆ సన్నివేశాన్ని చూస్తుంటే. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు. నిజంగా అప్పుడైతే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. స్వామివారిని అక్కడ వాళ్ళు నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదు. నేను చాలా చాలా అనుభూతి చెందానండి. కళ్యాణం చూసుకుంటూ దగ్గరలో కూర్చొని చూశాను. అదిగోండి జీలకర్ర బెల్లం పెడుతున్నారు స్వామికి. భక్తులు చూడండి కళ్యాణం ఆనంద పారవశ్యాలతో చూస్తున్నారు. చూడండి వాళ్ళ కంటి చూపును కూడా తిప్పకుండా చూస్తున్నారు వాళ్ళందరూ. ఎప్పుడెప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుందా, ఎప్పుడెప్పుడు తాళి కడతారా స్వామివారు అని కళ్యాణం చూడడానికి కన్నుల విందు. కన్యాదానం చేస్తున్నారు కూర్చున్న వాళ్ళు, భక్తులు, జంటలు కన్యాదానం చేసి ఇంకా
కళ్యాణ మహోత్సవం. మీరు కూడా తిలకించండి. ఇంకా తాలిబొట్టునైతే అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఆ ఇచ్చే అతను శ్రీనివాస్ అన్నయ్య. ఇప్పుడు కళ్యాణాన్ని నిర్వహిస్తుండు, అంత డిసిప్లిన్గా చేయిస్తుండు, అన్నీ తనే చూసుకుంటున్నారు. ఆ శ్రీనివాసుడి కళ్యాణము ఈ శ్రీనివాసుడికి అప్పగించినారు స్వామి. చాలా బాగా జరిపించిందండి అన్నయ్య. అందరూ పెద్దవాళ్ళకి మంచి భజన పాటలు, ఇంకా పెద్దవాళ్ళకి మంచి రిసీవింగ్ అన్నీ చేశారు. ఎక్కడ ఎలాంటి లోటు పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకి, ఇంకా కమిటీ మెంబర్స్కి అందరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. నాకు ఇంకా వాళ్ళందరూ చూసారేమో, నాకు అన్నయ్య తెలుసు కాబట్టి నేను అన్నయ్య గురించి చెప్తున్నాను. ఇంకా ఒక్కరి వల్ల అయితే ఏది కాదు, అందరి సహకారం ఉంటేనే తను చేస్తారు, స్వామి అనుగ్రహం ఉంటేనే చేస్తారు. సో ఒక్కరిని అని నేను చెప్పడం లేదండి, నాకు అన్నయ్య తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఇందులో పాల్గొన్న అందరూ చాలా బాగా చేశారండి. చారగొండ గ్రామస్తులు చాలా బాగా చేశారు.
అమ్మమ్మ ఊర్లో ఇంత పెద్ద కళ్యాణం జరుగుతుంది, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగా జరిగింది. చూడండి ఇప్పుడు ఇంకా స్వామివారు అమ్మ వాళ్ళకి తాళి కట్టబోతున్నారు, అది కూడా తిలకించండి. ఇంకా స్వామివారు తాళి కట్టే ఘట్టం వచ్చేసింది. చూడండి, కనులారా చూడండి, తాళి కడుతున్నారు. ఆహా, ఎంత భాగ్యం తండ్రి మాకు. చూడండి, ఇంకా మధ్య మధ్యలో రామ భజన, శ్రీనివాసుడి భజన ఇవన్నీ చేయించారు. చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు భజన వినండి. ఇంకా తలంబ్రాలు పోస్తుందండి. చూడండి, స్వామివారికి తలంబ్రాలు, అమ్మవారికి తలంబ్రాలు.
ఇంకా ఇద్దరు అమ్మల నడుమ స్వామివారు కూర్చున్నారు, కొంగుముడులు వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో, తిలకించండి అందరూ. బ్రహ్మముడులు వేశారు. చూడండి ఎంత ముస్తాబు, ఎంత అలంకరణ, ఎంత ఆహా, రెండు కళ్ళు సరిపోవట్లేదు స్వామివారిని అమ్మవారిని చూడడానికి. నేను మాట్లాడిన మాటలలో ఏదైనా పొరపాటు ఉంటే పెద్ద మనసుతోటి మన్నించగలరని ప్రార్థిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి కళ్యాణాన్ని కనుల విందుగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ బంధువులకి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. స్వామికి నైవేద్యం పెట్టి మాకు ప్రసాదం భోజనాలు పెట్టారండి. చాలా బాగుందండి. స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదము అసలు అమృతం అండి. అంత బాగున్నాయి టేస్ట్. నేను ఎక్కడ కూడా తినలేదు, నిజం చెప్తున్నాను. పప్పు, సాంబారు, ఆలు కుర్మా, చట్నీ, ఇంకా పాయసం, మజ్జిగ, బగారా రైస్ చాలా అంటే చాలా బాగుందండి. చూడండి అందరూ హ్యాపీగా తింటున్నారు. ప్రసాదంని అందరూ స్వీకరిస్తున్నారు, పిల్లలు పెద్దలు. కళ్యాణం చూసి వచ్చిండ్రు, ఆకలిస్తుంది. స్వామి కళ్యాణం చూడగానే లైన్లో మరీ నిలబడి తింటున్నారు. మా అమ్మ కూడా రెడీ అయిపోయింది తినడానికి. అగో తింటుంది, ఏమేమో అడుగుతుంది. ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే కదండి, అందుకే ఎక్స్ట్రా ఏమో కావాలంట. మేము కొంచెం లేట్ వచ్చినాం స్వామివారి దగ్గర నుంచి. తింటున్నారు అందరూ. చాలా అయితే ఫస్ట్ తినేశారు. సాయంత్రం పల్లకి సేవ అండి. చూడండి స్వామి ఊరేగింపు. స్వామిని అందరికీ చూపిస్తున్నారు. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ చూడాలి కదా స్వామిని. ఊరేగిస్తున్నారు పల్లకి సేవ. ఊర్లో అయితే దాండియా తీసుకొచ్చిండ్రు. దాండియా వాళ్ళు ఒక అతను సాంగ్స్ పాడిండు, చాలా బాగా పాడిండు. చూడండి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీరే నన్ను ఎలాగైనా పైకి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ చూడండి, దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎలాంటి వీడియోలు తీస్తే బాగుంటుందో ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా టైలరింగ్వి కూడా చూడండి. ఏదైనా డౌట్లు ఉన్నా అడగండి. ఇందులో అవి చెప్తున్నానో అనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ఓపికగా